హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా చైర్మన్ ఏనుగుల వెంకట్రామరెడ్డి పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ జీవితం కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలకు ఆదర్శమని అన్నారు నేతలు. ఇక ఆయన విద్యార్థి దశ నుంచే పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు నేతలు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ హన్మకొండ జిల్లాలో ఇనుగాల వెంకట్రామరెడ్డి జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మొదటికెళ్ళి కూడా ఎన్ఎస్ఐ నుంచి వచ్చినటువంటి ఒక చురుకైన కార్యకర్త నుంచి వచ్చి అలా పీసీసీ ప్రెసిడెంట్గా నియమించబడడం జరిగింది. చాలా మంచిగా పనులు చేస్తూ వారు అందరినీ కలుపుకొని పోతూ ముందుకు సాగుతున్నారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కల్పించాలని కోరుకుంటూ వారికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా మేమందరం వారి ఎంబటి వండుకుంటూ మేము ముందుకెళ్తుంటామని చెప్పి పార్టీ ఏది నిర్ణయిస్తే పార్టీ తర్వాతనే వ్యక్తులు పార్టీకి కట్టుబడి ఉండి మొదటికేళ్ళు కూడా వారు పార్టీకి పనిచేసుకుంటూ వచ్చిండ్రు. కాబట్టి వారికి ఇవాళ పీసీసీ అధ్యక్షులు ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి మంచిగా రెండు కన్నులుగా ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఎక్కడ ఏ ఇది లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. వారి బర్త్డే సెలబ్రేషన్స్ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా జరుపుతున్నాము పెద్ద ఎత్తున. ఎందుకంటే కింద స్థాయికి వెళ్ళి పైకి ఎదిగి పీసీసీ ప్రెసిడెంట్ అయిన ఒక మార్గదర్శనం చూపించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన నమ్ముకొని చాలా మంది బడుగుబలి నాయకులు కూడా ఈరోజు పార్టీలో పనిచేస్తున్నారు. తప్పకుండా వారి ఎంబటి ఉంటారు. 100% పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ పరంగా పనిచేసుకుంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోతామని చెప్పి